బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 4వ తరగతి తెలుగు వర్క్ బుక్ దేశమును ప్రేమించుమన్నా సాధన పత్రాలు వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలానందం యూట్యూబ్ ఛానల్. సాధన పత్రం 1, చదవడం వ్యక్తపరచడం. కింది పేరాను చదవండి, ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి. 1వ ప్రశ్న, ఒలింపిక్స్లో డాష్ సాధించడం చాలా కష్టం. ఈ పథకం. 2, దేశానికి ఒలింపిక్ పథకం సాధించిన తొలి మహిళ ఎవరు? జవాబు కరణం మల్లీశ్వరి. 3, భారతదేశానికి ఒలింపిక్ పథకాన్ని సాధించిన కరణం మల్లీశ్వరిని మీరు ఎలా అభినందిస్తారు? జవాబు, మీరు దేశానికి ఒలింపిక్ పథకం సాధించడం చాలా గొప్ప విషయం, అభినందనలు. కరణం మల్లీశ్వరికి క్రీడలంటే ఇష్టం కదా, మీకు ఇష్టమైన క్రీడ గురించి రాయండి. నాకు క్రికెట్ అంటే ఇష్టం. తర్వాత పాఠం ఆధారంగా గేయ చరణాలకు తగిన భావాన్ని రాయండి. సొంత లాభం కొంత మానుకు, సొంత పనులు కొన్ని మానుకుని, పొరుగువారికి తోడుపడబోయ్, ఇతరులకు సహాయపడాలి, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే కేవలం రాళ్ళు రప్పలు కాదు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 2, చదవడం వ్యక్తపరచడం. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. 1వ ప్రశ్న, అల్లూరి సీతారామరాజు ఎవరిని చైతన్యపరిచారు? జవాబు ఆ మన్యం వాసులను. 2, సీతారామరాజు చదువు ఎందుకు ఆగిపోయింది? జవాబు బాల్యంలో తన తండ్రి చనిపోవడం వలన. 3, సీతారామరాజులో ఉన్న గొప్ప గుణాలు ఏమిటి? జవాబు దైవభక్తి, నాయకత్వ లక్షణాలు, దానగుణం. తర్వాత కింది గేయ పాదాలను పూరించండి. 1, పాడి పంటలు పొంగి పొర్లే, దారిలో నువ్వు పాటు పడబోయి, తిండి కలిగితే కండ కలదోయి, కండ కలవాడేను మనిషోయి. 2, చట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలనోయి, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలనోయి. సాధన పత్రం 3, పదజాలం. పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి. 1, పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. ల, ద, ర, ట, త, క, య, చ, ప, న. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. లత, దవడ. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత పేరాలోని గుణింత అక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. కి, చే, గా, టు, కో, వా, గు, కు, మో, పో. పదాలు గానుగ, చెరుకు, కిటికీ, కోతి, వాసన, మొసలి. వాక్యం. తర్వాత పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. ద్విత్వాక్షరాలు పై అక్షరాలతో ఉండేలా పదాలు రాయండి. తర్వాత సాధన పత్రం 4, దేశమును పదజాలం. కింది పదాలను చదవండి, గేయం ఆధారంగా వాటిని జతపరచండి. తిండి కలిగితే కండ కలదోయ్, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, వట్టి గొప్పలు చెప్పుకోకోయి, పొరుగువారికి తోడుపడబోయి, చట్టపట్టాలు పట్టుకొని. తర్వాత ఒకే ద్విత్వం ఒకే పదంలో 2 సార్లు వచ్చే పదాలు రాయండి. మర్రితొర్ర, నల్లబల్ల, పచ్చపచ్చని, చక్కని చుక్క, చెక్క ముక్క, అల్లరి పిల్ల. తర్వాత కింద ఇచ్చిన పదాలతో వేరువేరు అర్థాలు వచ్చేలా వాక్యాలు రాయండి. 1, తేలు, నీళ్ళల్లో ఆకు తేలుతుంది, తేలు కాటు చాలా ప్రమాదకరం. 2, అరుగు, తాత అరుగు మీద కూర్చున్నాడు, తిన్న వెంటనే నాకు అరుగుతుంది. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఖాళీలను సరైన పదంతో పూరించండి. గోల, గూడు, నడక, గానం, నాట్యం, పలుకు, చూపు. డేగ చూపు, పిచ్చుక గూడు, కోకిల గానం, హంస నడక, నెమలి నాట్యం, చిలక పలుకు, కాకి గోల. తర్వాత సాధన పత్రం 5, స్వీయ రచన. దేశాన్ని ఎలా ప్రేమించాలని కవి అన్నాడు? జవాబు దేశము నాదని భావించి ప్రేమించాలి. 2, నీవు నీ సాటివారికి ఎలా తోడ్పడుతావో సొంత మాటలో రాయండి. జవాబు, నేను నా సాటివారితో ఆట వస్తువులు, పుస్తకాలు పంచుకుంటాను, వారి ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి తోడుగా ఉంటాను.
3 అన్ని మతాల వారు ఎలా మెలగాలని కవి చెప్పాడు. దేశ ప్రజలందరూ మతాలు జాతులు వేరైనా అన్నదమ్ములలాగా కలిసి ఒకే మాట ఒకే బాటగా నడవాలని కవి చెప్పాడు. తర్వాత 4వ ప్రశ్న, భారతావనిలో ప్రజలందరూ సోదర భావంతో ఉండాలనే భావాన్ని తెలుపుతూ కొన్ని వాక్యాలు రాయండి. జవాబు: ప్రజలందరూ సుఖదుఖాలలో కలిసికట్టుగా నడవాలి. దేశ ప్రజలందరూ మతాలు జాతులు వేరైనా అన్నదమ్ములలాగా కలిసి ఒకే మాట ఒకే బాటగా నడవాలి. తర్వాత మనం దేశభక్తిని ఎలా చాటాలి? జాతీయ జెండాను జాతీయ గీతాన్ని గౌరవించడం ద్వారా దేశభక్తిని చాటాలి. దేశ ఆస్తులను కాపాడుతూ దేశ అభివృద్ధికి మన వంతు సహాయం చేయాలి. తర్వాత తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ అనే గేయపాదం ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? జవాబు: ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తినాలని ఈ కవితా పాదం ద్వారా తెలుసుకున్నాను. మంచి ఆహారం తింటే శరీరం దృఢంగా ఉండి పనులు చురుకుగా చేయగలమని తెలుసుకున్నాను. తర్వాత సాధన పత్రం 6 భాషాంశాలు. కింది పేరాలో అవసరమైన చోట సరైన విరామ చిహ్నాలు ఫుల్ స్టాప్, కామా, ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం ఉంచండి. తర్వాత కింది ప్రశ్నలకు సరైన జవాబులు రాయండి. కింది వాక్యంలో సరైన విరామ చిహ్నాన్ని ఉంచండి. నువ్వు ఎప్పుడు తిన్నావు? ప్రశ్నార్థకం. కింది వాక్యంలో ప్రశ్నార్థకం గుర్తును సరైన చోట ఉంచండి. నువ్వు ఏ ఆటలు ఆడుతావు? ప్రశ్నార్థకం. తర్వాత ఎవరు, ఎక్కడ, ఏది, ఏమిటి వంటి పదాలు వచ్చినప్పుడు వాడే చిహ్నం ఏది? ప్రశ్నార్థకం. కింది వాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి. అబ్బో నీ జుట్టు ఎంత పొడవుగా ఉందో. తర్వాత సాధన పత్రం 7 భాషాంశాలు. కింది వాక్యాలను చదవండి. ప్రశ్నార్థక వాక్యాలకు ప్రశ్నార్థకం ఉంచండి. 1 నా దగ్గర దేశ నాయకుల బొమ్మలు ఉన్నాయి. దీనికి ప్రశ్నార్థకం అవసరం లేదు. 2 బస్సు ప్రయాణం నీకు ఎలా అనిపించింది? ప్రశ్నార్థకం. నువ్వు ఎందుకు పాఠశాలకు రావడం లేదు? ప్రశ్నార్థకం. పాలు ఆరోగ్యానికి మంచిది. ప్రశ్నార్థకం అవసరం లేదు. నువ్వు నిన్న మధ్యాహ్నం భోజనంలో ఏం తిన్నావు? ప్రశ్నార్థకం. తర్వాత కింది పదాలలో ప్రశ్నార్థక గుర్తును ఏ పదం వచ్చినప్పుడు వాడతారు? జవాబు: ఎక్కడ. తర్వాత ఆశ్చర్యార్థకం ప్రశ్నార్థక గుర్తును ఉపయోగించి కొన్ని వాక్యాలు రాయండి. ఉదాహరణ: బాబోయ్ సింహం ఎలా చూస్తున్నదో. నీకు ఏ పుస్తకం అంటే ఇష్టం? తేనెటీగ మనం ఆడుకుందామా? మీ నాన్న పేరు ఏమిటి? అబ్బా. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది సంభాషణలకు ఫుల్ స్టాప్, కామా, ఆశ్చర్యార్థకం ప్రశ్నార్థకం సరైన చోట ఉంచండి. కామా, ఫుల్ స్టాప్, ఆశ్చర్యార్థకం ప్రశ్నార్థకాలను సరైన చోట ఉంచి ఇవ్వడం జరిగింది. తర్వాత సాధన పత్రం 8 సృజనాత్మకత. కింది సంభాషణను పొడిగించండి. అనిత: తాతయ్య. ఏంటమ్మా? అనిత: మాకు వచ్చే సోమవారం నుండి సెలవులు తాతయ్య. అవునా? అనిత: ఎక్కడికైనా వెళ్దాం తాతయ్య. ఎక్కడికి వెళ్దాము? అనిత: సముద్ర తీరానికి వెళ్దాం తాతయ్య. అనిత: చాలా మంచి ఆలోచన. తాతయ్య: చాలా మంచి ఆలోచన. అనిత: అక్కడ ఇసుకలో ఆడుకుంటాను, సముద్రాన్ని చూస్తాను. తాతయ్య: సరే అమ్మా, రేపు ఉదయాన్నే బయలుదేరదాం. అనిత: ఈ విధంగా సంభాషణ ఉంటుంది. తర్వాత చుక్కలు కలిపి చిత్రాన్ని గీసి రంగులు వేయండి. చిత్రానికి పేరు పెట్టండి. చిత్రాన్ని వివరిస్తూ వాక్యాలు రాయండి. ఇక్కడ చుక్కలు కలుపుతూ చిత్రానికి రంగులు వేయడం జరిగింది. ఈ చిత్రంలో 2 పిల్లలు ఆడుకుంటున్నారు. వారు బంతిని తంటూ ఆడుకుంటున్నారు. పిల్లల ముఖాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. ఆటలు ఆడడం వలన ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. నేనేం నేర్చుకున్నాను? కింది వానలో సంయుక్తాక్షర పదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈ పొంగిపొర్లే. కింది పదాలను చదివి ఖాళీలను సరైన పదాలతో నింపండి. ఏకవచనం, బహువచనం. జాతి, జాతులు. కబురు, కబుర్లు. చేయి, చేతులు. చిత్రం, చిత్రాలు. తర్వాత కింది పేరాలో అవసరమైన చోట ఫుల్ స్టాప్, కామా, ఆశ్చర్యార్థకాలను ఉంచండి. రాజు, గీత, వాణి మరియు తాతయ్య కలిసి జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు. అబ్బో అది ఎంత పెద్దదో అన్నది గీత. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత
ఒకటి, చెట్లు మనకి ఏమి ఇస్తాయి? ఆక్సిజన్. అడవులు ఎందుకు తగ్గిపోతున్నాయి? చెట్లు నరికివేయడం వల్ల అడవులు తగ్గిపోతున్నాయి. దేశభక్తిని చాటే నినాదాలు రాయండి. భారత్ మాతాకి జై, మన దేశం మన గర్వం, జై హింద్, జాతీయ జెండాను గౌరవిద్దాం. ఈ విధంగా ఉంటుంది. తర్వాత రైతు దేశానికి వెన్నెముక అంటారు కదా, దేశాభివృద్ధిలో రైతు పాత్ర గురించి రాయండి. జవాబు, రైతు మనకు ఆహారం పండిస్తాడు. రైతు కష్టపడితేనే దేశ ప్రజలకు ఆహారం లభిస్తుంది. వ్యవసాయం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే రైతును దేశానికి వెన్నెముక అంటారు. Thank you for watching this video. Please subscribe to Balanandam.